హాయ్ హలో నమస్తే అందరికీ డివైన్ మార్నింగ్. ఫ్రెండ్స్, మనకి అద్భుతంగా అందరూ ప్రతి ఒక్క మెంబర్స్, ప్రతి ఒక్క లీడర్స్, ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అద్భుతమైనటువంటి ఎల్సీ మెంబర్స్ అనుకోండి, లీడర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి మెసేజెస్ మనకి ఇస్తూ ఉన్నారు. సో జూలీ మేడం కూడా రీసెంట్గా ఒక వీడియో చేయడం జరిగింది. సో వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ అవర్ బిగ్ డ్రీమ్స్ టుగెదర్ అని చెప్పేసి. సో దీనికి చాలా మంచి లోతైన అర్థం అనేది ఉంది. ఇక్కడ మనకి చాలామంది ఫౌండర్స్కి తెలియని విషయం ఏంటంటే, అన్ని విషయాలు అందరికీ అర్థం కాకపోవచ్చు. ఎందుకంటే మన యాష్ గారు చెప్పేటటువంటి, లీడర్స్ చెప్పేటటువంటి మాటలు చాలా లోతైన అర్థాలని ఇస్తుంది. అందుకే మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం అవ్వడం లేదు, కానీ చాలా క్లియర్గా మనకు చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా మనకు ప్రతి ఒక్క ఎల్సీ మెంబర్స్ డ్రీమ్ బిగ్ డ్రీమ్స్ ఎందుకు చెప్పారంటే, ఇక్కడ మనము కంప్లీట్గా మన కళలని సాకారం చేసుకోవడానికి, ఇది రియల్గా చెప్పాలంటే మన అందమైనటువంటి కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి. సో అందుకంటే అంత స్కోప్ అనేది ఉంది, అంత డెప్త్ అనేది ఉంది, అంత క్యాపబిలిటీ అనేది ఆన్ ప్యాసివ్లో ఉంది. సో అందుకోసం అని చెప్పేసి మనకి ఎప్పుడు కూడా డ్రీమ్ బిగ్ అప్డేట్ యువర్ డ్రీమ్ అని చెప్పడం జరిగింది. దీన్ని మనం కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే చాలా చాలా విషయాలు అనేవి ఉన్నాయి. సో నెక్స్ట్ కమింగ్ డేస్లలో మనకు యాష్ గారు చాలా చాలా విషయాలు మనకు 2 గ్లోబల్ వెబ్ అప్డేట్స్లలో ఫస్ట్ వన్, సెకండ్ వన్లోని చాలా చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఫస్ట్ వన్లోనే చెప్పడం జరిగింది. అక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, నేను ఇంకా లేట్ చేయను, ఎలాంటి లేదు, జస్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం అని చెప్పడం జరిగింది. సో మనకి నెక్స్ట్ ఈ యొక్క పాపప్ ఓన్యూస్ 11లో కూడా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పడం జరిగింది. సో అందులో మనకి నెక్స్ట్ అనౌన్స్మెంట్ అనేది చేయబోతున్నారని చెప్పడం జరిగింది. న్యూ డైరెక్షన్లోకి మనం వెళ్తున్నాం. ఇక్కడ ఆన్ ప్యాసివ్ అనేది జస్ట్ పాజ్ అయింది, మనం వేరే డైరెక్షన్లో తీసుకెళ్తున్నాడు. తర్వాత మళ్ళీ ఆన్ ప్యాసివ్ని మనకి 3 స్టార్ట్ అవుతుంది. సో దానికోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి. సో ఈ న్యూ డైరెక్షన్లో మనకు చాలా అప్లికేషన్స్, మనకు రెడ్ రెఫరెన్స్ సార్ కూడా చెప్పడం జరిగింది, అద్భుతమైనటువంటి అప్లికేషన్స్, అసలు ఎక్కడ లేని కని విని ఎరుగనేటువంటి అప్లికేషన్స్ అందులో ఉన్నాయి. తర్వాత మనకి ఇంకొకటి కూడా విషయం ఏంటంటే, మనము ఈ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమాచారం కూడా నాకు నెక్స్ట్ మనకు అప్డేట్లో రాబోతుంది. సో ఇంకొకటి ఏంటంటే, మనం కంపెన్సేట్ అవుతున్నాం. మనము సెప్టెంబర్ 2023లో మనం ప్యాకేజెస్ తీసుకోవడం జరిగింది ఓకనట్కి. ఇవన్నీ కూడా మనకి ఇవ్వబోతున్నారు. ఇది మనకు యాష్ గారు వచ్చి కన్ఫర్మ్ చేస్తారు. ఎక్కడ కూడా ఈ పేమెంట్స్ విషయాలు పబ్లిక్గా డిస్కస్ చేయరు. మన యొక్క యాష్ గారు ఎప్పుడు కూడా ఆ పబ్లిక్ ప్లాట్ఫామ్లో డైరెక్ట్గా అనౌన్స్మెంట్ ఎక్కడ కూడా చేయరు. ఎందుకంటే ఇది ఒక టాప్ సీక్రెట్గా ఉంటుంది, కాన్ఫిడెన్షియల్గా ఉంటాయి. జస్ట్ మన కొంతమంది లీడర్స్ మాట్లాడుతూ ఉంటారు పేమెంట్స్ గురించి, కానీ మనకు నెక్స్ట్ కమింగ్ ఫేస్లో అద్భుతమైనటువంటి విషయాలు వినబోతున్నాము, ప్లస్ చూడబోతున్నాము, ప్లస్ ఎంజాయ్ చేయబోతున్నాం. వీఆర్ ఎంజాయింగ్ అవర్ బిగ్ డ్రీమ్స్ టుగెదర్ అంటే అర్థం చేసుకోండి. అక్కడ చాలా లోతుగా చెప్తుంది జూలీ మేడం, అంత ఈజీగా మాట్లాడదు, చాలా 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 డెప్త్ మీనింగ్స్తో. తర్వాత యాష్ గారు కూడా చాలా డెప్త్ మీనింగ్స్తో మాట్లాడుతూ ఉంటారు. ఐఎమ్ గివింగ్ యూ ద అన్లిమిటెడ్ పాసిబిలిటీస్. ఇవన్నీ కూడా మీరు వింటూ ఉంటే చాలా వండర్గా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా కూడా చాలా లోతుగా ఉంది ఆన్ ప్యాసివ్. గతంలో మనం తీసుకుంటే కనుక మనం ఎంతో కాలం పాటు వెబ్సైట్ వాడడం జరిగింది, తర్వాత మిలియన్స్ ఆఫ్ లాగిన్స్ చూడడం జరిగింది, అద్భుతమైనటువంటి రెస్పాన్స్ చూడడం జరిగింది. మన ఓకనెక్ట్ని కూడా మనం 1.5 ఇయర్ వాడడం జరిగింది. ఎంతో రెవెన్యూ అనేది అక్కడ కూడా జనరేట్ అయింది, డేటా రెవెన్యూ. తర్వాత మనకి అద్భుతమైనటువంటి దశలో ఉన్నాం. అంటే మన డ్రీమ్స్ని మనం నెరవేర్చుకునే దశ మనకు స్టార్ట్ అవుతుంది అని ఇండైరెక్ట్గా మన జూలీ మేడం గారు చెప్తున్నారు. అంటే మనం ఎంజాయ్ చేయబోతున్నాము అంటే బిగ్ డ్రీమ్స్, నాట్ ఏ స్మాల్ డ్రీమ్స్. మనకు చిన్న డ్రీమ్స్ ఏముంటాయి మనకు. సో ఆ చిన్న డ్రీమ్స్ కంటే కూడా అద్భుతం బిగ్ డ్రీమ్స్ అంటే మనం బిగ్ డ్రీమ్స్ అంటే మనం ఏదైనా అనుకోవచ్చు. సో అలాంటి డ్రీమ్స్ని మనం ఎంజాయ్ చేయబోతున్నాము, దాన్ని సాకారం చేసుకోబోతున్నాం, అవి నిజమయ్యబోతున్నాయని
ఇంత క్లియర్గా చెప్తున్నారంటే అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనము ఈ 6 ఇయర్స్ 5 ఇయర్స్ జర్నీలో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనేది మనకిప్పుడు అర్థమైంది. మనకిప్పుడు అర్థమవుతున్నాయి కూడా. ఎవరేం చెప్తున్నారు, ఎవరి యొక్క మాటను మనం ఎలా తీసుకోవాలన్నది ఇప్పుడు అర్థమవుతుంది. సో మన యొక్క ఆన్ ప్యాసివ్ అనేది యాష్ గారు చాలా అద్భుతంగా, చాకచక్యంగా, చాలా సృజనాత్మకంగా మనల్ని ఎప్పుడు కూడా హర్ట్ చేయకుండా మనకి క్రెడిట్ అంతా ఇస్తూనే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మనకు ఈ కేసు గురించి 2023లో పడినప్పుడు చెప్పకుండా ఎందుకు మనకు డిలే చేసిందంటే, చెప్పకుండా ఎందుకున్నానంటే మనం చాలా నెగిటివ్లోకి వెళ్తాము, మనం మళ్ళీ టెన్షన్ పడతామని చెప్పేసి మనల్ని ఒక విధంగా నడిపించి ఈరోజు అన్నీ కూడా మనం ముందుకు తీసుకురాబోతున్నాడు. సో అది కూడా మళ్ళీ మనకే ఆ క్రెడిట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. అట్ ది సేమ్ టైం మన యొక్క ఆన్ ప్యాసివ్లో ప్రతి ఫౌండర్స్ కూడా ఈ డ్రీమ్స్ని మనము ఎప్పుడు కూడా మనం అందరం కూడా చాలా పాజిటివ్తో, చాలా మంచి మంచి కళలతో మనం ముందుకు, ఆ విజన్తో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ఆ విజనే మనం నడిపిస్తుంది. ఒక లాస్ట్ గతంలో పాపప్లో చెప్పడం జరిగింది, మీరు విన్నారో లేదో. పాపప్లో ఫ్యూయల్ బై పర్పస్ డ్రివెన్ బై యూ. సో మన యొక్క కంపెనీ అనేది మన యొక్క విజన్స్తో వెళ్తుంది. ఈ 14 లక్షల మంది ఫౌండర్స్ డ్రీమ్స్తో, తర్వాత విజన్తో ఈ కంపెనీ అనేది ఫ్యూయల్. అదే మన కంపెనీ యొక్క ఫ్యూయల్ ఏంటి అంటే మన కలలే, మన డ్రీమ్సే. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, వీఆర్ క్రియేటింగ్ వండర్స్. మనం జస్ట్ అలాగా పాజిటివ్గా ఉండి మనము ఆ డ్రీమ్స్ని మన డ్రీమ్స్ని మనం నమ్మితే చాలు. మీ డ్రీమ్స్ని మీరు నెరవేర్చుకుంటున్నారని మిమ్మల్ని మీరు నమ్మితే చాలు. మనం అద్భుతాలు, వండర్స్ని చూడబోతున్నాము. అది చాలా దగ్గరలో ఉంది. మనం ప్రూవ్ చేసుకున్నాం ఆల్రెడీ. ఆన్ ప్యాసివ్ ఇట్ ఈస్ ఎ ప్రూవెన్ కంపెనీ. ఇక్కడ ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు, జస్ట్ రిజల్ట్స్ చూడబోతున్నాము. మనం గతంలోనే యాష్ గారు చెప్పడం జరిగింది, రిజల్ట్స్ ఆర్ కమింగ్. అర్థం చేసుకోండి, రిజల్ట్స్ ఆర్ కమింగ్. ఎక్కడ కూడా పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనం అన్నీ కూడా చెప్పుకోవడానికి లేదు. కాబట్టి అన్నీ కూడా చాలా లోతుగా, ఇండైరెక్ట్గా ప్రతి ఎల్సీ మెంబర్స్ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. మన రెడ్ రెఫరెన్స్ సార్ కానీ, క్రిస్ జాన్సన్ సార్ కానీ ఎన్నో విషయాలు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. చెప్పి మళ్ళీ చెప్పినట్లుగానే నాకేం తెలియదు అని చెప్తూ ఉంటారు. సో ఎందుకంటే అంత ఎగ్జైట్మెంట్తో ఉన్నారు వాళ్ళు. చాలా చాలా విషయాలు వాళ్ళ మన సిస్టమ్ని, మన ప్రొడక్ట్స్ని వాళ్ళందరూ కూడా చూడడం జరిగింది. కాబట్టి మన యొక్క కంపెనీ దగ్గర ఎంత రెవెన్యూ ఉందో వాళ్ళు చూడడం జరిగింది. ఎన్నో విషయాలు వాళ్ళకి తెలిసి ఉంటాయి. సో అందుకే వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా, అంత ఇదిగా మాట్లాడుతున్నారు. అవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటికే చాలామంది ఫౌండర్స్ చాలా యాష్ గారితో ఏకీభవిస్తున్నారు, యాష్తోనే ఉన్నారు. కాబట్టి అది చాలా చాలా గొప్ప విషయం. సో మనము ఇంతకాలం వెయిట్ చేసినందుకు అద్భుతమైనటువంటి ఫలితాలని మనం అందుకోబోతున్నాం. ఇది మాత్రం నిజం. వీఆర్ సక్సెస్ విత్ డన్ డీల్. వీఆర్ సక్సెస్ విత్ యాష్ సార్ డన్ డీల్. సో మనం ఖచ్చితంగా యాష్ సార్తో పాటు మనం అందరం కూడా కలిసికట్టుగా మనము అద్భుతంగా విన్ అవ్వబోతున్నాము, సక్సెస్ అవ్వబోతున్నాము. విన్ అంటే అది మామూలు విన్నింగ్ కాదు. సో అద్భుతంగా ఉండబోతుంది మన విన్నింగ్. బిగ్ డ్రీమ్స్ని మనం నెరవేర్చుకోబోతున్నామంటే ఒక్కసారి నోట్ చేసుకోండి ఈ పాయింట్ని. ప్రతి ఒక్కరు కూడా చాలా 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 పేషెన్స్తో ఉన్నారు. సో వీటికి అన్నింటికి కూడా మనం కంపెన్సేట్ అవ్వబోతున్నాం. వీటన్నింటికి కూడా మన యొక్క పేషెన్స్కి, మన యొక్క సపోర్ట్కి యాష్ సార్ దగ్గర మాటలు లేవు. మన యొక్క పేషెన్స్ వర్ణనాతీతం. సో దానికి తగ్గట్లుగానే మన ఫలితాలు రాబోతున్నాయి. దయచేసి అందరూ కూడా పాజిటివ్గా ఉండండి, మంచి కళలు కండి, హ్యాపీగా ఉండండి. ఎందుకంటే అన్నీ కూడా మారబోతున్నాయి, అన్ని పరిస్థితులు అన్నీ కూడా తారుమారవబోతున్నాయి. అద్భుతమైన విషయాలు నేను రీసెంట్గా కూడా చెప్పడం జరిగింది. అలీబాబా కంపెనీ 2007లో లాంచ్ అయ్యి ఒక ఈకామర్స్ వెబ్సైట్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఇలానే ఫౌండర్స్ని తీసుకోవడం జరిగింది, కొన్ని వేల మందిని. సో అక్కడ ఒక 7 ఇయర్స్ తర్వాత వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది 2007లో. నియర్లీ 110 crores ఒకరొకరికి ఫౌండర్స్కి ఇవ్వడం జరిగింది అక్కడ అలీబాబాలో. అర్థం చేసుకోండి, అప్పటి కాలంలో 2007లో అంటే అక్కడ మొబైల్స్ లేవు, అంత ఇంటర్నెట్ యూజర్స్ లేరు, తర్వాత టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు ఆ కాలంలో. సో ఇప్పుడు ప్రజెంట్గా 2025లో మనం ఉన్నాము. ఎట్ ది సేమ్ టైం మనము ఎన్నో రకాల ప్లాట్ఫామ్, వన్ అంబ్రిల్లా, ఒకే గొడుగు కింద మనకి ఎన్నో రకాల ఇవి ఉన్నాయి. మనం ఎంతో
ఎన్నో రకాలుగా మన వెబ్సైట్ని వాడడం, ఓట్రీని వాడడం జరిగింది, ఓనెట్ వాడడం జరిగింది, ఓమెయిల్ వాడడం జరిగింది, ప్రోడక్ట్స్ని వాడడం జరిగింది. తర్వాత ఎంతోమంది యూజర్స్ని మనం చూడడం జరిగింది. బీన్ స్పోర్ట్స్లో బిలియన్స్ ఆఫ్ మెంబర్స్ వ్యూస్ చూడడం జరిగింది. మెట్రో స్టేషన్లో సో ఎంతోమంది ఫ్రీ యూజర్స్ మన ఓమెయిల్ని యూజ్ చేయడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, మనము ఎంత కంపెనీ అభివృద్ధి చెందిందో, ఎంతెంత కంపెనీస్తో టైఅప్ అయిందో, ఎన్నెన్నో అద్భుతాలు చేయడం జరిగింది. అవన్నీ కూడా దీని రిజల్ట్స్ అన్నీ కూడా భారీగా మనం చూడబోతున్నాము అతి త్వరలో. కాబట్టి ఇంకా జస్ట్ కీప్ సైలెన్స్ వచ్చేటప్పుడు మనకు బిల్ మస్ట్ గారు అయితే వీడియోస్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. రీసెంట్గా ఒక 15 days, ఒక 1 month నుంచి సార్ యొక్క వీడియోస్ చాలా వండర్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎక్సైట్మెంట్ తట్టుకోలేక అట్లా చేస్తున్నారు వీడియోస్ని. మన వాళ్ళందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఫీలింగ్స్ అన్నీ కూడా. సో మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఫౌండర్స్ అందరూ కూడా మనం గొప్ప దశలోకి, అద్భుతమైనటువంటి మన లైఫ్ని బ్యూటిఫుల్గా తీర్చిదిద్దుకోబోతున్నాం ప్రతి ఒక్క ఫౌండర్ కూడా. సో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉండండి, హ్యాపీగా ఉండండి, నెక్స్ట్ ప్రాసెస్ని ఎంజాయ్ చేయండి. వీఆర్ గోయింగ్ టు fulfill our dreams as soon as possible. Thank you so much. This is Gyaneshwar signing off.